ఈరోజు చేనేత సంబంధించిన దినోత్సవం కాబట్టి దానికి కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి గార్లాండ్తో అందరికీ కూడా స్వాగతం పలకవలసిందిగా నిర్మల కిషోర్ గారిని కోరుతున్నాం. రామకృష్ణ భారత్ మాతా కి ఈనాటి భారతీయ జనతా పార్టీ జాతీయ ఆరోగ్య వాలంటీర్ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మన రాష్ట్రాలకి ఇన్ఛార్జ్ వారు జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమం ఏదైతే ఉందో భారతదేశంలో దానికి కూడా వారు కొన్ని రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ఈనాటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ముఖ్య అతిథిగా ఇచ్చేయడం మనందరూ కూడా ఆనందదాయకం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు శ్రీ సంఘటన ప్రధాన కార్యదర్శులు శ్రీ మధుకర్జీ, అదేవిధంగా సూర్యనారాయణ రాజు గారు. మనం ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో 3 ప్రతినిధులు నియమించుకోవడం జరిగింది. దానిలో అఖిల భారత ఓబీసీ మోర్చా యొక్క జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి డాక్టర్ పార్థసారథి గారు, అలానే మన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి నీలకంఠ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్ గారు, మీ అందరూ కూడా నమస్కరిస్తూ మిమ్మల్ని మీ జిల్లాలో ప్రతినిధులుగా నియమించడం, మనం అందరం కూడా ఈవేళ ఆరోగ్య స్వయం సేవక ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఏ విధంగా చేయాలి, మన యాక్టివిటీ ఏంటి, ఈ అంశాల మీద సాయంత్రం వరకు శిక్షణని మనం తీసుకోబోతున్నాం. ఈ శిక్షణలో ప్రచారం ఏ విధంగా చేయాలి, సమన్వయం ఏ విధంగా చేయాలి, శిక్షణా కార్యక్రమంలో ఉన్నటువంటి అంశాలు, ఇది గంగాధర్ గారు ఇది మీరు శ్రద్ధగా గమనించవలసిన కార్యక్రమం. ఎవరైతే మనం ఈ శిక్షణ తీసుకుంటున్నామో వారు మరలా వెళ్ళి మన ప్రాంతాలకు వెళ్ళి మనం జిల్లాలోనే మనం మరలా శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి యోచన మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. చాలా తెలియజేయడానికి ఆనందపడుతున్నాను. రాజకీయ పార్టీ అంటే ఒక సామాజికమైనటువంటి సంస్థ. భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయ పార్టీ
సామాజికమైనటువంటి సోషల్ థింకింగ్, సామాజికమైనటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి సంస్థ. సమాజ కళ్యాణం, సమాజ కళ్యాణం అనేది మన యొక్క మెయిన్ మోటివ్గా. ఎవరు బయట వెనకాల నిలబడి మాట్లాడుతున్నారు? దయచేసి కూర్చోండి. కుర్చీ లేవా? కుర్చీ వేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. సమాజ కళ్యాణం మన ప్రముఖమైనటువంటి బాధ్యత. గత కోవిడ్ టైంలో ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం? 2 సార్లు కోవిడ్ వచ్చింది, 3rd టైం రావడానికి అవకాశం ఉంది. 2 సార్లు మనం 2 సందర్భాల్లో మనం కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించాం. ఆ నిర్వర్తించడంలో ఫస్ట్ ఫేజ్లో ఏం కార్యక్రమాలు చేసామనేది మనందరికి కూడా తెలుసు. సెకండ్ ఫేజ్లో ఉన్న ప్రమాద స్థితికి అనుగుణంగా ఎంత మేరకు మనం కార్యక్రమాలు చేశాం. రేపు 3rd ఫేజ్ వస్తే మెడికల్గా మనం చేయవలసిన కార్యక్రమాలు, అంటే మన పార్టీ ఎంత బాధ్యతగా ఆలోచిస్తుందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. పార్టీ అనేది వాజ్పేయి గారు మాట్లాడుతూ సంఘటన, సమరచన, సంఘర్షణ, ఈ సమరచనలో ఈ మధ్యకాలంలో మన పెద్దలు మనకి ప్రవాస చేస్తూ ఆ సమరచన అనేది విజిబిలిటీ, సోషల్ వర్క్ చేసేటువంటి విజిబిలిటీ మనకు కనపడాలి అనేది ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం. సమాజంలో రేపు వచ్చేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిగతి వస్తే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, మన సంస్థ ఏ విధంగా ప్రజలకి మమేకమవుతూ వారిని ఏ విధంగా రక్షించాలి. పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాదు, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మనం ఏ విధంగా పనిచేయాలి, ఒక సామాజిక కార్యకర్తగా మనం ఏ విధంగా పనిచేయాలి, ఇది మన మోటివ్. సర్వీస్ త్రూ పాలిటిక్స్ మన యొక్క ఆలోచన, సర్వీస్ త్రూ పాలిటిక్స్ మన ఆలోచన. మన పెద్దలు ఒక విషయాన్ని చెప్పారు. మన పెద్దల ఇంటికి ఈ జనాభా లెక్కల నమోదులో వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అన్నీ రాసుకుంటే మీ వృత్తి ఏంటి అన్నారు. అంటే వారు ఏం చెప్పారంటే ఆమె సోషల్ వర్కర్ అన్నారు. సోషల్ వర్కర్ అంటే ఏంటి? నేను బీజేపీలో పనిచేస్తానన్నాడు ఆయన. బీజేపీలో పనిచేస్తే సోషల్ వర్క్ ఏంటి? రాజకీయాలు కదా, రాజకీయాలు కదా మనం నడిపేవి, మీరు నడిపేవి రాజకీయాలు కదా, దాన్ని సోషల్ వర్క్ ఎందుకంటారు అంటే మేము రాజకీయాల్ని ఆ విధంగానే స్వీకరించాం. ఆ దృష్టి ఆయన ఫుల్ టైమర్, పార్టీకి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చినటువంటి పెద్దల వారు ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆ దృష్ట్యా ఈవేళ 17 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నప్పటికీ కూడా సమాజ సేవే బేసిక్ కాన్సెప్ట్ మనకి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఉన్నప్పటికీ అనేక రాష్ట్రాల్లో దేశంలో ఈవేళ మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కూడా సమాజ కళ్యాణం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం ఏ కార్యక్రమం చేసినా ఇదే ఆలోచన తప్ప రెండో ఆలోచన మనలో ఉండదు. కానీ ఈ కార్యక్రమాలని రాజకీయాల్లో వేరే సందర్భంగా స్వీకరిస్తున్నారు, వేరే ఆలోచనతో స్వీకరిస్తున్నారు. మన ఈ సమాజ కళ్యాణం అనేటువంటి భావంతో మనం చేసేటువంటి కార్యక్రమాల్ని రూలింగ్ పార్టీ దాన్ని సరిగా అర్థం చేసుకునే పరిస్థితి లేకుండా గమనించాను. ఈ మధ్యన నిన్న ఈ రాష్ట్రాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఉంది. కాషాయ కండువా కట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాను అనేటువంటి బ్లెస్సింగ్స్ ఇచ్చాడో కంగారు పడ్డాడో మనకు తెలియదు, కానీ డీస్టెబిలైజ్ చేస్తాం ఆంధ్ర రాష్ట్రాన్ని. వారు చేసే తప్పుల్ని వెలుగెత్తి చూపించవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. బాధ్యత గల పార్టీ, సమాజ సేవతో ఆలోచన చేసేటువంటి పార్టీ. ఆ పార్టీ ఆ విధంగా మాట్లాడుతూ కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే దాంట్లో డీస్టెబిలైజ్ అయిపోతుంది. డీస్టెబిలైజ్ అయిపోయి ఆయన డీస్టెబిలిటీ చేస్తారు మా ప్రభుత్వాన్ని అనేటువంటి ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఇది కన్స్ట్రక్టివ్ పార్టీ, ఇది సమాజ హితం కోరే పార్టీ,
ఇది కొద్దిగా స్పీడ్గా వెళ్తే ఏమైనా ప్రమాదమేమో అని ఆలోచింపజేసేటువంటి వైఖరి. ఆ విధమైనటువంటి వైఖరిని నిన్న మనం గమనించాం. మరొక ఆయన ఇంకొక వార్త రాశాం. ఆయన దృష్టి వేరు. మనం ఎవరైనా కొద్దిగా స్పీడ్గా ఉంటే వాళ్ళు కంగారు వస్తూ ఉంటుంది. ఆ కంగారుకు భావన వేరు. వాళ్ళు ఏదో 3 రోజులు ఏదో పెళ్ళి అవుతుందని ఇంకొక ఆయన. అంటే ఇట్లా మన రాష్ట్ర రాజకీయాన్ని ఇవి ప్రధానమైనటువంటి అంశాలు కాదు భారతీయ జనతా పార్టీకి. ఇలాంటి ఆలోచనలు ప్రధానమైనవి కాదు. ఇలాంటి వాటిల్ని ఎక్కువగా భారతీయ జనతా పార్టీ యోచించేది. మన పార్టీ 1951లో ఏర్పడినప్పుడు కానీ 80 ఏప్రిల్ 6న ఏర్పడినప్పుడు కానీ మనం తీసుకున్న నిర్ణయాలు, మన పెద్దలు చెప్పినటువంటి ఆలోచనలు, నేను ఎందుకంటే పార్టీ యొక్క వ్యవస్థ గురించి, పెద్దల యొక్క ఆలోచన గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం కూర్చుని ఈవేళ ఈ కార్యక్రమం ఒక సామాజిక పరమైనటువంటి ఆలోచన. వాజ్పేయి గారు మాట్లాడుతూ చెప్పిన విషయాలు ఈ మధ్యకాలంలో మనం చెప్తున్నాం. వాజ్పేయి గారు 80 ఏప్రిల్ 6న మన పార్టీ గురించి అద్భుతమైనటువంటి 3 లైన్లు చెప్పారు. 5 సిద్ధాంతాలను ప్రవచించారు. దాని ఆధారంగా పనిచేస్తున్న సందర్భంలో మనం ఈవేళ ఆయన ప్రధానమంత్రి అయ్యారు, మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈవేళ 17 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. ఇదేం చిన్న విషయం కాదు. ఇదేమి చిన్న విషయం కాదు. చిన్న విషయం కాదు, ఆలోచించదగ్గ అంశం. చిన్న విషయమే కాదు, చాలా ఆలోచించదగ్గ అంశం. ఈ దేశంలో మనం ఈ రాష్ట్రంలో ఫ్యామిలీ పాలిటిక్స్ అంటున్నాం. నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళ చేత ప్రభావితమైనటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళతో ఈ రాజకీయాలతో ప్రభావితమైనటువంటి అనేక రాష్ట్రాల్లో అనేక మంది వాళ్ళ పిల్లలు, మహారాష్ట్రలో శరద్ పవార్ వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మేనల్లుడు, ఈవెన్ డిఎంకేలో కూడా ఆయన కొడుకు, వాళ్ళ మనవాళ్ళు, దేశవ్యాప్తంగా ఒక కుటుంబ వ్యవస్థ నిర్మాణం చేసినటువంటి పరిస్థితుల్లో ఒక సామాన్యమైనటువంటి వాజ్పేయి గారు ఒక బ్రహ్మచారిని, ఒక బడిపత్తుల కుమారుని భారతదేశానికి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని చేసింది. దేని మూలంగా చేయగలిగాము? ఛాయమ్మే వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేయగలిగాము. దేని మూలంగా చేయగలిగాము? మనం స్వీకరించినటువంటి కమిట్మెంట్, మనం స్వీకరించినటువంటి సిద్ధాంతపరమైనటువంటి అంశాల మూలంగా. మనం స్వీకరించే కార్యక్రమం కూడా అలాంటి కార్యక్రమే, అందులో ఒక భాగమే అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం రేపు సమాజం ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న 3rd వేలో దానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. అలాంటి త్యాగధనులు, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తుల్ని అనేక మందిని మన పార్టీలో గమనించాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, అట్లనే అనేక మంది పెద్దలు, మన మాజీ అధ్యక్షులు కొంతమంది, కుష్బాబు ఠాకరే కావచ్చు, జగన్నాథరావు జోషి కావచ్చు, వీరందరూ కూడా వారి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఒక 2 జతల బట్టలు వేసుకునేది, ఒక జత సంచిలో 2 జతలు పెట్టుకుని ట్రావెల్ చేసినటువంటి వ్యక్తిని వాజ్పేయి గారు మర్చిపోలేరు, మోడీ గారు మర్చిపోలేరు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వారి పేరు చెప్పకుండా ఎవరు కూడా ఉండే పరిస్థితి. ఇదంతా త్యాగం. మనం రేపు చేయవలసింది త్యాగం, మనం చేయవలసింది సర్వీస్. సమాజంలో రేపు పొద్దున్న ఉత్పన్నమైనటువంటి అంశాలను ఆధారంగా సర్వీస్ చేయాలి. మనం ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో కార్యకర్తలు కరోనాలో పనిచేయమని చెప్పిన పార్టీ లేవు. మన మాణిక్యాలలో ప్రాణం పోయింది, కరోనాలో పనిచేశారు. చాలామంది కార్యకర్తలు, 48 మంది కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో మరణించారు కరోనాని ఎదుర్కొని. ఈ విధమైనటువంటి పరిస్థితుల్ని, సమాజం కోసం మన ప్రాణం అనేది తృణప్రాయం. సమాజం కోసం మన ప్రాణం తృణప్రాయం. ఆ దృష్ట్యా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సహృదయంతో, స్పిరిట్తో తీసుకోవాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. తర్వాత మన ముఖ్య అతిథి వచ్చినటువంటి చిక్కమంగళూరు ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వారి గురించి ఆయన ఎమ్మెల్యే 3 సార్లు మంత్రి చేశారు. మంత్రి ఎవరన్నా వదులుతారండి పార్టీలో?
ఆయన మంత్రి వదిలి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. వారు 4వసారి ఎమ్మెల్యే చిక్మంగళూరు నుండి టూరిజం డెవలప్మెంట్, తర్వాత కల్చరల్ అనేక మంత్రి పదవులు కూడా వారు 2 సార్లు నిర్వహించడం జరిగింది. మరియు యువమోర్చా కార్యకర్తగా ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు, గోవా ఇన్ఛార్జి కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు పూర్తి సమయాన్ని పార్టీ కేటాయిస్తూ రాష్ట్ర వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతలను కూడా పర్యటన చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. सभी को नमस्कार. बागुनारा मंच पर उपस्थित प्रदेश अध्यक्ष श्री सोमवीर राजु गारू, महामंत्री सूर्यनारायण राजु गारू, राष्ट्रीय मंत्री ओबीसी डॉक्टर पार्थसारथी गारू, प्रदेश मंत्री कुणिगेरे नीलकंठ गारू, सहोदरी निर्मला किशोर महिला मोर्चा प्रदेश अध्यक्ष निर्मला किशोर गारू, संगठन मंत्री प्रिय मित्र मधुकर जी, प्रदेश कोषाध्यक्ष सत्यमूर्ति जी, ट्रेनर्स ट्रेनिंग कैंप में आए हुए सभी भाइयों और बंधुओं, बहनों, पत्रकार मित्रों, मैं क्षमा मांगता हूँ. आपका मातृभाषा में मैं बोल नहीं सकता. आई कैन अंडरस्टैंड तेलुगु लिटिल बिट, बट आई कांट टेल. मेरा मातृभाषा कन्नड़ है. नया जिम्मेदारी मिलने के बाद हिंदी सीखने के शुरू किया. हिंदी में भी बीच बीच में थोड़ा गलत शब्द आने का संभव है. गलत शब्द आएंगे तो शब्द छोड़कर भाव समझ के लिए मेरी विनंती है. भारतीय जनता पार्टी केवल सत्ता के लिए लड़ने वाले पार्टी नहीं है. हाँ, हम सत्ता छोड़ने वाले भी नहीं है. सत्ता केवल साधन है, देश हित का उपयोग करने वाला साधन है. कुछ पार्टी है हमेशा सत्ता के बिना जिंदगी बच नहीं सकता. वे पार्टियों को सत्ता जनहित के लिए साधन नहीं है, कुटुंब हित का साधन है. इसके लिए पावर हमेशा कुटुंब के साथ में रखने के कोशिश करता है. बोलने के बोलता है हम लोग राष्ट्र हित के लिए काम कर रहेंगे बोलता है. कम्युनिटी के बात में भी बोलता है. वास्तविक रूप में राष्ट्र हित भी नहीं, कम्युनिटी हित भी नहीं, केवल हित है फैमिली का हित. आंध्र में भी 2 पार्टी है. हमेशा चिंता करता है फैमिली के हाथ में कैसा सत्ता रखना, फैमिली वेलफेयर कैसा करना. आप सोचिए, देश पर बहुत पार्टी है, मालिक कौन है? यूपी में सापा है, एसपी समाजवादी पार्टी, मालिक कौन है? मुलायम जी, अखिलेश जी, डिंपल यादव, शिवपाल यादव.
फैमिली के बिना मालिक है ही क्या? बिहार में आरजेडी है, मालिक कौन है? लल्लू, राबड़ी, तेजस्वी यादव। फैमिली के बिना कोई आदमी है ही क्या? कांग्रेस का मालिक कौन है? नेहरू, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी। फैमिली के बिना कोई है ही क्या? मालिकत्व है फैमिली के हाथ में। महाराष्ट्र में एनसीपी है, कौन है मालिक? आम आदमी नहीं, आम कार्यकर्ता भी नहीं, मालिक है शरद पवार, सुप्रिया सुळे। कर्नाटक में एक पार्टी है जनता दल सेक्युलर, मालिक कौन है? बड़ा गौड़ा देवेगौड़ा, छोटा गौड़ा कुमारस्वामी, पोता निखिल कुमारस्वामी, प्रज्वल रेवन्ना। फैमिली के बिना सोचता नहीं। उसके जैसे आंध्र में भी है। टीडीपी का मालिक कौन है? चंद्रबाबू गारू, उनका बेटा नारा लोकेश गारू। వైఎస్ఆర్పీ का मालिक कौन है? राजशेखर रेड्डी गारू, जगनमोहन रेड्डी गारू। फैमिली के बिना मालिक हो सकता है क्या? बीजेपी के मालिक है अटल जी नहीं, अडवाणी जी नहीं, उनका फैमिली भी नहीं। नरेंद्र भाई मोदी जी, अमित भाई जी, नड्डा जी, उनका फैमिली जी नहीं। हम लोग मालिक है, सामान्य कार्यकर्ता मालिक है, हम सभी मालिक है। 32 इयर्स के पहले मैं एक बूथ अध्यक्ष के नाते काम करता था, एक बूथ अध्यक्ष के नाते। अभी नेशनल जनरल सेक्रेटरी के नाते आपके सामने बात कर रहा हूं। कारण क्या है? कारण है सामान्य कार्यकर्ता पार्टी का मालिक है। अगले नड्डा जी के बाद अगले कौन अध्यक्ष बोल सकता है क्या? मोदी जी के बाद कौन बीजेपी का प्रधानमंत्री बोल सकता है क्या? आप भी हो सकता है। टीडीपी में, वाईएसआरपी में ऐसा सोच सकता है क्या? सोच करके उस पार्टी में बच सकता है क्या? बच नहीं सकता। आप बोलेंगे तो चंद्रबाबू नायडू गारू के बाद उनका बेटा का नाम वाईएसआरपी, जगन बाबू के बाद उनका बीबी और बेटा बेटी। सोच भी नहीं सकता। इसके लिए वे लोग काम कर रहा है केवल फैमिली वेल्थ बचाने के लिए और बढ़ाने के लिए। वे लोग काम कर रहा है फैमिली के हाथ में सत्ता रखने के लिए। उसके बिना कोई नहीं, आंध्र डेवलपमेंट करने के लिए नहीं है। क्या कर रहा है दोनों पार्टी? मोदी जी क्या क्या दिया? कन्नड़ में एक कहावत है, मैं कन्नड़ में बोलूंगा, हुट्टिसिद्दु यारो हेसरू यारदो। तेलुगु में क्या कहता है? हुट्टिचिंदो एवरो पेरू एवरो। मोदी जी दिया है कम से कम 4.5 लाख करोड़ के ज्यादा पैसा आंध्र डेवलपमेंट करने के लिए। 2 लाख करोड़ दिया है नेशनल हाईवे डेवलपमेंट के लिए। 25,000 दिया है वेरियस रेलवे प्रोजेक्ट के लिए। हार्बर डेवलपमेंट के लिए दिया है। 4 स्मार्ट सिटी के लिए दिया है। विजयवाड़ा स्मार्ट सिटी, काकीनाडा स्मार्ट सिटी, तिरुपति स्मार्ट सिटी और एक
वैजाग स्मार्ट सिटी 33 अमृत सिटी के लिए कौन दिया तो पैसा? 33 अमृत सिटी के लिए मोदी जी ने दिया है। जल जीवन मिशन के लिए 5,000 करोड़ दिया है। कौन दिया है पैसा? मोदी जी दिया है। पोलावरम प्रोजेक्ट करने के लिए 11,000 करोड़ रुपए कौन दिए? मोदी जी ने दिया है। मोदी जी ने दिया है। नरेगा के लिए हर साल 10,000 को ज्यादा पैसा कौन दिया है? सेंट्रल गवर्नमेंट दिया है, मोदी जी ने दिया है। इधर क्या कर रहा है? केवल पोस्टर लगाने का काम, फोटो लगाने का काम। सही है ना? ಹುಟ್ಟಿಸಿದ್ದು ಯಾರೋ ಹೆಸರು ಯಾರ್ದು, ಕೊಟ್ಟಿದ್ದು ಯಾರೋ ಹೆಸರು ಯಾರ್ದು? आप सोचिए, रायलसीमा डेवलपमेंट फंड, राजधानी डेवलपमेंट फंड, सर्व शिक्षा अभियान, आईसीडीएस, आरोग्य मिशन, 4 नया मेडिकल कॉलेज आने के लिए कौन दी है? मोदी जी ने दिया है। वे लोग पैसा मोदी जी का, नाम उनका, ये सही है क्या? सच हमेशा कड़वी रहता है। सच हमेशा कड़वी रहता है। सच है, मोदी जी आंध्र डेवलपमेंट की है, बहुत मदद की है, बट बोल रहा है नेगेटिव। कुछ लोग है इधर बीजेपी के ऊपर, मोदी जी के ऊपर नेगेटिव करता है, दिल्ली जाकर के अलग बात करता है। दिल्ली में एक बात, अमरावती में दूसरा बात। इस तरफ से पॉलिटिक्स चल रहा है आंध्रा में। भाजपा जनता के लिए काम करने वाला पार्टी है। सत्ता में है नहीं है सेकेंडरी है। सत्ता केवल साधन है। साधन के रूप में उपयोग करके देश विश्वगुरु बनाना हमारा संकल्प है। भारत विश्वगुरु बनाना हमारा संकल्प है। इस संकल्प के साधन करने के साधन के रूप में सत्ता उपयोग कर रहा है। अब सोचिए, सितंबर के आसपास में चाइना वायरस वुहान लैब में पैदा हुआ। चीना वायरस जनवरी फरवरी के बीच में पहला केस वो फाइंड आउट हुआ केरल में, ना हमारा देश में। अभी दुनिया भर 150 को अधिक देशवासियों चाइना वायरस के कारण संकट में है। भारत भी संकट में है। पहला वेव आया उस समय हमारा देश का स्थिति कैसा था? मास्क भी बाहर से आता था, पीपीई किट प्रोडक्शन देश में नहीं था। आज मास्क और पीपीई किट एक्सपोर्ट करने का ताकत देश का मिला है। यह हमारा ताकत है। देश भर केवल वायरस टेस्टिंग करने के लिए टेस्टिंग लैब केवल 3 थे। कितना? केवल 3। अभी 1500 को अधिक देश भर टेस्टिंग लैब है। 1.5 साल के पहले केवल 3, अभी 1500 के अधिक। पहला वेव आया उस समय समयोचित निर्धार के कारण ज्यादा नुकसान नहीं हुआ। गरीबों को मदद करने के लिए मोदी जी ने मुफ्त रेशन देने का गरीबी कल्याण योजना अनाउंस किया। जनधन अकाउंट में 1500 रुपीस हर महीने 500 3 महीने डाला।
कौन दिया पैसा? मोदी जी ने दिया। मुफ्त रेशन कौन दे रहा है? मोदी जी ने दे रहा है। जगन बाबू केवल उनका फोटो लगाकर हर पीडीएस साहब के सामने उनका बड़ा फोटो लगा करने का काम कर रहा है, केवल लगा करने का काम। मुफ्त रेशन दिए मोदी जी ने। 84 करोड़ देशवासियों को मुफ्त रेशन करने का काम 20 महीने अप टू दिवाली तक देने का काम मोदी जी ने किया है। इकोनॉमिकली स्ट्रेंथन करने के लिए आत्मनिर्भर पैकेज 20 लाख करोड़ रुपए आत्मनिर्भर पैकेज, विश्व का बड़ा पैकेज। अमेरिका इंग्लैंड में गरीबी कल्याण स्कीम नहीं है, गरीब है बट स्कीम नहीं है, इकोनॉमिक पैकेज नहीं है। केवल भारत में इकोनॉमिक पैकेज है। उसके साथ साथ दिसंबर अंत तक 100 करोड़ देशवासियों को, 18 साल के ऊपर 100 करोड़ देशवासियों को मुफ्त वैक्सीन देने का काम मोदी जी ने शुरू किया है। वैक्सीनेशन ड्राइव कल तक 50 करोड़ पहुंच गया है, वर्ल्ड रिकॉर्ड है। पहले कांग्रेस सत्ता में थे, उस समय हर दिन रिकॉर्ड करते थे। रिकॉर्ड किसके लिए? रिकॉर्ड है हर दिन स्कैम, हर दिन स्कैम। मोदी जी भी रिकॉर्ड कर रहा है। रिकॉर्ड है गरीबी कल्याण का, रिकॉर्ड है जनता का मदद करने के लिए, रिकॉर्ड है आत्मनिर्भर पैकेज के लिए, रिकॉर्ड है मुफ्त वैक्सीन का, रिकॉर्ड है। हमारा देश के बारे में विदेशी लोग क्या सोचते थे? भारत थर्ड वर्ल्ड कंट्री। कौन सा कंट्री? थर्ड वर्ल्ड कंट्री। आप सोचिए, पोलियो बहुत संक्रामित रोग संकट में उस समय गुजर गए थे देशवासी लोग। कब मिला वैक्सीन? कोविड के बारे में कब मिला? आप सोचिए। चिकन पॉक्स आए कब मिला? आप जानते हैं। स्मॉल पॉक्स आए कब मिला? कोविड आए 9 महीने के अंदर प्रधानमंत्री सभी साइंटिस्ट के साथ समालोचन करके, हेल्थ इंडस्ट्रियलिस्ट के साथ समालोचन करके वैक्सीन बनाने के लिए टास्क फोर्स बनाया गया और साथ साथ आर्थिक समर्थन भी दिया गया। इसके लिए 9 महीने के अंदर 2 वैक्सीन देशवासियों के मिला। दुनिया भर है 7-8 वैक्सीन। कितना है? 7-8 वैक्सीन। अमेरिका साइंटिस्ट कहता है 7-8 वैक्सीन में हाईली इफेक्टेड वैक्सीन भारत का वैक्सीन, अमेरिका साइंटिस्ट बोल रहा है। यह भारत का ताकत है। कितने महीने में? केवल 9 महीने में। पहले 50 साल के बाद चिकन पॉक्स का वैक्सीन मिला, 50 साल के बाद। 20 साल के बाद पोलियो का वैक्सीन मिला। अभी 9 महीने में वैक्सीन मिला। पूरा मदद करने का काम मोदी जी ने किया। मोदी जी हैदराबाद लैब, भारत लैब जाकर के उनका प्रेरणा दिए। पूना जाकर के सभी साइंटिस्टों को प्रेरणा दिए। इसके लिए 9 महीने में वैक्सीन मिला। अभी 50 करोड़। अमेरिका का पॉपुलेशन कितना है? 33 करोड़ लगभग। सारे यूरोप का 48 कंट्री का पॉपुलेशन कितना है? लगभग 74 करोड़। भारत का पॉपुलेशन कितना है?
लगभग 140 करोड़ अकाउंट्स में है। 140 आपके सामने एक कंपैरेटिव स्टेटमेंट रखना चाहता हूं। आप सोचिए, अमेरिका में कोविड इफेक्टेड हुए 3,61,76,000, मौत हुए, टोटल डेथ्स रिपोर्टेड डेथ्स 6,31,299 कल तक। ब्राजील का पॉपुलेशन है लगभग 21 करोड़, इफेक्टेड है लगभग 2,26,000, डेथ हुए 5,59,000। भारत का पॉपुलेशन 140 करोड़, इफेक्टेड लोगों 3,18,00,000, डेथ हुए 4,26,321। 4 लाख भी दुख का बात है, दुख का विषय है, संभ्रम का विषय नहीं है। बट यू हैव टू कंपेयर। यूरोप का टोटल पॉपुलेशन 74 करोड़, डेथ हुए 12 लाख का अधिक, 12 लाख के ज्यादा। यूरोप हेल्थ सिस्टम के बारे में आप सोचिए। यूरोप का हॉस्पिटल हेल्थ सिस्टम, अमेरिका का हॉस्पिटल और अमेरिका का हेल्थ सिस्टम, भारत का पॉपुलेशन एंड हेल्थ सिस्टम, यू हैव टू कंपेयर टू अमेरिका, कंपेयर टू यूरोप। भारत में इफेक्टेड लोग भी कम है, डेथ भी कम है। मोदी जी मदद किया और नहीं किया, इफेक्टेड में कंट्रोल किया और नहीं किया। अब सोचिए, हमारा विरोधी लोग बोलता है मोदी जी क्या किया। जब मोदी जी लॉकडाउन अनाउंस किया, विरोधी लोगों आवाज उठाया, किसके लिए लॉकडाउन, किसके लिए लॉकडाउन। जब हटाया, क्यों हटाया, क्यों हटाया, क्यों हटाया। वैक्सीनेशन आने के संदर्भ में क्या क्या बोला आपको, एक बार याद करना। दिस इज मोदी वैक्सीन, माइनॉरिटी के टारगेट करके वैक्सीन बनाया है। वैक्सीन देने के बाद तुरंत मर जाता है, बच्चा पैदा नहीं हुआ। हम लोग वैक्सीन, मोदी वैक्सीन, बीजेपी वैक्सीन नहीं लेंगे, अपप्रचार करने का काम किया। अभी मोदी जी ने क्या किया। अब मोदी जी के जगह में स्थान में टीडीपी नेता और वाईएसआरपी नेता है तो क्या करते थे। पहले पूरा वैक्सीन हमारा फैमिली को लगा दो, उसके बाद बाकी परिवार को लगा दो। मोदी जी ने क्या किया, पहले हेल्थ वर्कर्स, उसके बाद फ्रंटलाइन वर्कर्स, उसके बाद 60 साल के ऊपर, उसके बाद 45 इयर्स के ऊपर, उसके बाद 18 इयर्स के ऊपर। फैमिली के बारे में सोचा है क्या? सोचा नहीं। कारण है, मोदी जी मानता है सभी देशवासी मेरा फैमिली है, मानता है। पूरा 100 करोड़ लोग मेरा फैमिली है मानता है, समझ करके काम करता है। मेरा बीबी, मेरा बच्चा, मेरा बाप, मेरा मां, ये मान करके नहीं है। केवल वे लोग फैमिली नहीं है, सभी फैमिली है। साथ साथ 100 को ज्यादा देशों को, फ्रंटलाइन वर्कर्स को फ्री वैक्सीन बेच करके उस देश के हेल्प करने का काम भी मोदी जी किया है। उस समय हमारा पार्टी क्या किया, पहला वेव आया, नड्डा जी सभी को वर्चुअल मीटिंग करके निर्देशन दिए। सेवाई संगठन के नाते मदद करना
निर्देशन दिए। उसके बाद हम सब लोग फ्री रेशन बांटना, मास्क बांटना, सैनिटाइजर बांटना, काढ़ा बांटना। काढ़ा के तेलुगु में क्या बोलते हैं? काढ़ा, काढ़ा, कषाय। हाँ, कषाय बांटने का काम हम सब लोग किए। उस समय विपक्ष लोग क्वारंटाइन में थे। दूसरी वेव आए, दूसरी वेव बहुत तेजी से आए, अचानक आए। 10-15 दिन बहुत परेशान में बिगड़ गए। उस समय हमारा कैपेसिटी था, ऑक्सीजन प्लांट का कैपेसिटी हर दिन 3000 मेट्रिक टन प्रोडक्शन का कैपेसिटी। केवल एक हफ्ते में जल, वायु और आकाश से, जल, नेल और आकाश से, रेल से लाने का काम किए, जहाज से लाने का काम किए, रोड से लाने का काम किए। इतना मदद करके हमारा कैपेसिटी 3 गुना करने का काम भी मोदी जी किए। 9000 मेट्रिक टन हर दिन प्रोडक्शन करने का काम किए। उस समय कुछ गवर्नमेंट क्या किए? फॉल्स डिमांड करके लोगों को पैनिक करने का काम किया। कौन मदद किए? मोदी जी ने मदद की है। अभी तीसरा वेव का बात चल रहा है। तीसरा वेव आया नहीं आया पता नहीं। मैं भगवान को प्रार्थना करता हूं नहीं आना, आएंगे तो नुकसान मत करना, डैमेज मत करना, मैं प्रार्थना करता हूं। बट बीजेपी तैयार है। कम से कम 2 लाख बूथ में देश भर, हर बूथ में एक महिला एक पुरुष के नाते लोगों को मदद करने के लिए हेल्थ वॉलंटियर्स के नाते ट्रेनिंग करने का काम शुरू किया है। देश का पहला पॉलिटिकल पार्टी इसके बारे में सोच रहा है। दुनिया का पहला पार्टी भारतीय जनता पार्टी है। 28 जुलाई नेशनल लेवल हेल्थ वॉलंटियर्स ट्रेनर्स ट्रेनिंग कैंप राष्ट्रीय अध्यक्ष श्री नड्डा जी इनॉग्रेशन किए। अगस्त 10 के अंदर देश का सभी राज्य का ट्रेनिंग कैंप कंप्लीट होंगे। हमारा टारगेट है अगस्त 30 के अंदर देश का 2 लाख बूथ का 4 लाख वॉलंटियर्स का ट्रेनिंग करेंगे। उस ट्रेनिंग में हम लोग हाउ टू प्रिवेंट कैसा करना, ये ट्रेनिंग करने का काम, और हाउ टू टेस्ट कैसा करना हर गांव में हेल्थ वॉलंटियर के नाते टेस्ट करने का ट्रेनिंग, साथ साथ हाउ टू ट्रीट, प्राथमिक चिकित्सा कैसा करना, प्राइमरी ट्रीटमेंट करने का ट्रेनिंग भी हम लोग करेंगे। करके 3rd वेव आए, 4th वेव आए, 5th आए, देश फेस करने का तय रखना हमारा इंतजार है। इसके लिए बड़ा ट्रेनिंग कैंप शुरू हुआ है। ट्रेनिंग होने के बाद 4 लाख वॉलंटियर्स, कम से कम 4 लाख वॉलंटियर्स तय होंगे। इस संकल्प के साथ भाजपा सेवाई संगठन के नाते राष्ट्रीय स्वास्थ्य आरोग्य सेवा कार्यकर्ताओं को खड़े करने का पूर्व तैयारी कर रहा है, प्रिपरेशन कर रहा है। दूसरा पार्टी सोच नहीं सकता। इसके लिए भाजपा केवल सत्ता के लिए लड़ने वाला पार्टी नहीं है, सत्ता स्वार्थ के लिए उपयोग करने वाला पार्टी भी नहीं है। सत्ता देश हित का साधन है। सत्ता है नहीं है, सेवा के रूप में जनता के
मदद करना हमारा संकल्प है। हम लोग सबका संकल्प करके हमारा बूथ कोरोना मुक्त, हमारा बूथ कोरोना मुक्त संकल्प करके काम करेंगे तो देश कोरोना मुक्त होगा। देश कोरोना मुक्त होंगे, भारत का ताकत बढ़ जाएगा। ये हमारा संकल्प है। इसके लिए इस ट्रेनिंग कैंप है। इस ट्रेनिंग कैंप में मेरा विनंती है 11 से 16 तारीख तक हर जिले का ट्रेनिंग कैंप पूरा करना। अगस्त 11 टू 16 के अंदर हर जिले का ट्रेनिंग कैंप पूरा करना। आज आप सब लोग ट्रेनिंग करके आज शाम के बाद आपका जिले में ट्रेनिंग करना। अगस्त 30 के अंदर हर वॉलंटियर्स को ट्रेनिंग करना। हाउ टू प्रिवेंट, इम्यूनिटी बढ़ाने के लिए क्या करना, टेस्टिंग कैसा करना, पॉजिटिव है तो प्राइमरी ट्रीटमेंट क्या करना, तुरंत हेल्थ सेंटर के साथ कांटेक्ट करके जान बचाने का काम कैसा करना। इस ट्रेनिंग आज का ट्रेनिंग में मिलेगा। आप पूरा बूथ तक पहुंचने का जिम्मेदारी आपके ऊपर है। इस ट्रेनिंग करके देश भर 4 लोग वॉलंटियर्स को खड़े करना और एक वर्ल्ड रिकॉर्ड करना। अभी वर्ल्ड रिकॉर्ड है, गरीबी कल्याण एक वर्ल्ड रिकॉर्ड है, आत्मनिर्भर पैकेज एक वर्ल्ड रिकॉर्ड है, मुफ्त वैक्सीन एक वर्ल्ड रिकॉर्ड है, हेल्थ वॉलंटियर्स भी एक वर्ल्ड रिकॉर्ड होगा। एक वर्ल्ड रिकॉर्ड होगा। रिकॉर्ड करने के लिए नहीं है, जनता सेवा करने के लिए है। रिकॉर्ड होगा ही होगा। हमारा काम अच्छा तरफ से करेंगे तो रिकॉर्ड हो जाएगा, बट रिकॉर्ड करने के लिए हम नहीं है। केवल एक दिन के व्हाट्सएप में डालने के लिए नहीं है, पेपर में आने के लिए नहीं है, जनता के साथ काम करने के लिए, जनता की मदद करने के लिए, सेवा के नाते काम करने के लिए हेल्थ वॉलंटियर्स ट्रेनर्स ट्रेनिंग कैंप है। इस ट्रेनिंग कैंप में आए हुए आप सभी लोगों को अभिनंदन करके बूथ तक पहुंचने का जिम्मेदारी आपके ऊपर है। और एक बार आपके सामने रख करके मेरा बात पूरा करूंगा। नमस्कार। Media friends, thank you. Hello. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. తర్వాత పార్టీ సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి వాటిని మేము ముందుకు తీసుకువెళ్తాం. మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంత ఇప్పుడు వారు మాట్లాడింది మొత్తం మీద హిందీలో ఉంది కాబట్టి కొంతమంది అర్థం కాకపోవచ్చు. దానికి ట్రాన్స్లేషన్గా మన పార్థసారథి గారు ఒక 5 నిమిషాల్లో దాన్ని మొత్తం కూడా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి మీడియా మిత్రులు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.